వెల్కమ్ టు మై ఛానల్ వేమర్పు దేవి. ఇవాళ వీడియో వచ్చేసి అందరికి ఇష్టమైన క్యాబేజీ మంచూరియా చేయబోతున్నానండి. అదే వెజ్ మంచూరియా చేయబోతున్నాను. వెజ్ అంటే అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ క్యాబేజీ క్యారెట్ వేయబోతున్నానండి. ఈ రెండే చేస్తానమాట. అయితే మనం సన్నగా కట్ చేసుకొని క్యారెట్ కూడా కట్ చేసుకున్నాక చూపిస్తానండి మళ్ళీ మీకు. మన మంచూరియాకి అయితే క్యాబేజీ అయితే సన్నగా కోసుకున్నానండి. చూసారా ఎలా కోసుకున్నాను. అలాగే క్యారెట్ కూడా అన్నాను కదండి, దీన్ని కూడా అయితే సన్నగా కోరుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను మన క్యారెట్ని క్యాబేజీలో తురిమేసుకున్నాను కదండి, ఇందులోనే 2 స్పూన్లు మైదా అనేది వేసుకుందాం. అలాగే మైదాతో పాటు కార్న్ఫ్లవర్ కూడా వేస్తున్నానండి 2 స్పూన్లు. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కదండి. ఇందులోనికి మనకి కారానికి అయితే మిరియాల పొడి వేస్తున్నాను కొద్దిగా. ఇందులోనే కొద్దిగా కారం వేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. ఇందులో వేసుకోవాల్సినవి చూపించాను కదండి. ఇప్పుడైతే దీన్ని కలిపేసుకుందాం. మనకి క్యాబేజీ వాటర్తోనే దీన్ని స్మూత్గా కలిపేసుకుందాం. మొత్తం వాటర్ అనేది పోయక్కర్లేదు ఇందులోని. పిండి అయితే కలపడం అయిపోయిందండి. నేను వాటర్ అనేది పోయలేదు. ఈ క్యాబేజీలో వాటర్ ఉంటే మనకు సరిపోయింది మొత్తం. ఇప్పుడు దీన్ని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చిన్న చిన్నగా చేసుకోవాలండి. మనం డ్రీ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు లోన్ అనేది ఉడకదు. ఇలా చేసుకోవాలి. నేనైతే చిన్నగా చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఈ పిండి కూడా చేసుకున్నాక అప్పుడు చూపిస్తానండి. మన మంచూరియా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇవైతే చుట్టుకున్నాను కదా, దీన్ని 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మన మంచూరియా బాల్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి. 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉండాలి. ఇప్పుడు మనకి ఈ వెజ్ మంచూరియాకి సాస్ కావాలి కదండి. సాస్ అయితే నా దగ్గర లేదు. నేనైతే ఇప్పుడు ఈ టమాటాలతో హోమ్ మేడ్ సాస్ చేయబోతున్నాను. అది ఎలా చేస్తానో, దాంట్లో ఏమేమి వేస్తానో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ఇవైతే టమాటాలు తీసుకున్నానండి, ఒక 5. ఇవైతే కోసుకొని మిక్సీ జార్లో వేసుకుంటాను. మన టమాటా ముక్కలు అయితే కోసుకున్నానండి. ఇందులోనే పచ్చిమిరపకాయలు అనేది కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక వెల్లుల్లిపాయి, దీన్ని ఒలుసుకొని ఇందులో వేసుకోవాలి. మన వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి వేసానండి. ఇందులోనే కొద్దిగా సాల్టు, ఎక్కువ వద్దండి, కొద్దిగా. ఇప్పుడు ఇందులో మనం షుగర్ అనేది కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో షుగర్ కూడా యాడ్ చేస్తున్నానండి. దీన్ని అయితే మిక్సీ పెట్టేసుకుందాం. ఇప్పుడు మన సాస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి. మన మంచూరియా బాల్స్ వేయించుకోవాలి కదండి, అందుకే నూనె అనేది పోసుకున్నాను ఇందులోని. ఇది నూనె కాగాక మన బాల్స్ అనేది ఇందులో వేయించుకొని పక్కన పెట్టుకొని మన గ్రేవీ అనేది కూడా చూపిస్తాను రెడీ చేసి. ఆయిల్ అయితే కాగిపోయిందండి. ఇప్పుడు మన బాల్స్ అనేది ఇందులో వేసుకొని దోరగా వేయించుకుందాం. ఇది సిమ్లోనే ఉండాలండి. ఎక్కువ మంట మీద ఉండకుండా సిమ్లో పెట్టి వేయించుకుంటే లోన కూడా ఉడుకుద్ది మనకి. మన బాల్స్ అయితే వేగుతున్నాయండి. చూసారా, ఓన్లీ కలిపేయకూడదండి, విడిపోతాయి. ఊరినే స్పూన్తో ఇలా అనుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంది కాబట్టి మనకి లాన్ అనేది కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. అందరూ అడుగుతున్నారండి, ఎంత మటుకు మీరు చేసుకొని మీ పిల్లలకైనా అని అంటున్నారు. మాకేయి అని అడుగుతున్నారండి. ఎవరికైనా కావాలితే కామెంట్ బాక్స్లో చెప్పండి, వాళ్ళకైతే పార్సిల్ పంపిస్తాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. మంచూరియా బాల్స్ అయితే అయిపోయినండి. తీసేసుకుని పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఉన్నాయి కదండి, అవి కూడా వేయించుకున్నాక అప్పుడు మీకు చూపిస్తాను.
ఇప్పుడు ఆ వెజ్ మంచూరియాకి గ్రేవీ కావాలి కదండి. ఇప్పుడు ఆ గ్రేవీ అనేది ఇప్పుడు చేస్తానమాట. ఆల్రెడీ నేను ఉల్లిపాయలు సన్నగా కోసుకుని పక్కన పెట్టుకున్నాను. అవైతే ఎంచుకుందాం ముందు. ఆయిల్ అయితే పోసుకున్నానండి. ఉల్లిపాయలు ఎంచడానికి సరిపడా ఆయిల్ అయితే పోసాను. ఇప్పుడు ఉల్లిపాయలు అనేది ఇందులో వేసుకొని మనం సిమ్లో పెట్టి వేయించుకున్నాం. అవి వేగేలోపు పోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే ఇందులో వేసుకున్నాను. ఇవైతే కలుపుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. మన ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. చూసారా, ఇలా వేగాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి అండి, రుచికి సరిపడా ఉప్పు కొద్దిగానే వేసుకోవాలండి. ఇందటి సాస్లో కూడా వేసాక ఉప్పు, అందుకని కొద్దిగానే వేస్తున్నాను. ఒకసారి టేస్ట్ చూసాక మళ్ళీ వేసుకుందాం. అలాగే కారం కూడా కొద్దిగా వేస్తున్నానండి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఇందులోనే మనం సాస్ అని చెప్పాను కదండి, హోమ్మేడ్ సాసు, అదైతే వేసేసుకుందాం. ఇది వేసుకున్నాక బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసి ఆయిల్ బయటకు వచ్చేదాకా వేయించుకుందాం. ఆయిల్ అంతా బయటికి రావాలండి. అప్పుడు ఇది టమాటాలు కదండి, వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. మన ఆయిల్ అనేది చూసారండి, బయటకు వచ్చింది, ఇలా రావాలి. ఇప్పుడు ఇందులోనే మనకి ఇది కొంచెం చిక్కగా ఉంది కదండి, అందుకని కొద్దిగా పలసగా రావాలి. మనం తినేటప్పుడు చాలా బాగుండాలి అనుకుంటే కనుక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకొని వాటర్ పోసి కలుపుతున్నానండి, ఉండలు లేకుండా. 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ అయితే తీసుకున్నానండి. దీన్ని అయితే వాటర్ పోసి కలుపుకోవాలి ఉండలు లేకుండా. మనం కలుపుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ అయితే ఇందులో పోసేసుకుందామండి. అది పోసుకున్నాక బాగా కలిపేసుకున్నానండి. చూసారా, ఇలాగ అయిందండి. ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ వాటర్ పోసుకొని 10 నిమిషాల పాటు మరిగిద్దాం. మన సాస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం వేయించుకున్న బాల్స్ అయితే ఇందులో వేసుకుందాం. బాల్స్ అయితే వేసుకున్నానండి. ఒకసారి కలిపేసుకుందాం. మన బాల్స్ అయితే కూడా వేసేసుకున్నానండి. చూసారా, మన వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. యమ్మీగా టేస్టీగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి. అన్నీ ఉంటే హోమ్మేడ్ మామూలుగా సాస్తో కలిపి అన్నీ మనమే చేసుకోవచ్చు, బయట కొనుక్కోక్కర్లేదు. హెల్దీ కూడా ఇది. ఒకసారి చేసి చూడండి అందరూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెల్లి కోసం చూడండి. బాయ్ ఫ్రెండ్స్.